సో ఈరోజు మార్కెట్లో నిన్న ఒక ట్రంప్ యొక్క మాటతోని మార్కెట్లు పాజిటివ్గా వెళ్ళిన మ్యాటర్ అలా ఉంచితే మళ్ళీ నిన్న అమెరికాకు సంబంధించిన వైట్ హౌస్లో కొంచెంమంది అడ్వైజర్లు ఇరాన్ పైన అయితే భీకరమైన దాడి చేస్తామని ఒక అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత యుద్ధం ఏ విధంగా ఉంటుందో తెలియక మార్కెట్ల పైన అయితే దాని ప్రభావం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మామూలుగా మార్కెట్ ఈరోజు మార్నింగ్ అయితే ఫ్లాట్గా స్టార్ట్ అయిన మార్కెట్ ఓవరాల్గా ఇంచుమించు నెగిటివ్లోనే స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూగా ప్రెజర్లోకి వెళ్ళడం జరిగింది. స్టార్టింగ్ కొంచెం పాజిటివ్లోకి వెళ్ళిన మార్కెట్ అయితే తర్వాత చూసుకుంటే ప్రెజర్లోకి వెళ్ళింది. ముఖ్యంగా యుద్ధం ఏ విధంగా ఉంటుందనే భయం అయితే మార్కెట్లో ఖచ్చితంగా కనిపించింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఈరోజు 394 పాయింట్లు అయితే నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. 23,866 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 1,342 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. 76,863 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 1,200 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ చూసుకుంటే 92.04 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1.1% అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.3% అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మాకి సంబంధించిన హెల్త్ కేర్ సంబంధించిన సెక్టార్ మాత్రం పాజిటివ్లోనే ట్రేడ్ అయింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే యుద్ధం యొక్క ప్రభావం బాగా ఉంది. ఎఫ్ఐలు అయితే ఆల్రెడీ సెల్లింగ్లోనే ఉండడం జరిగింది. సో ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం, నిన్న చూసే ఒక యుద్ధం ఆగొచ్చు అని ఒక అనౌన్స్ చేశాడు. మళ్ళీ ఈరోజు చూసుకుంటే యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏ పట్టాన మేమైతే ముగించే ప్రసక్తి లేదు, ఇరాన్ని మట్టు పెడతామని ఒక స్టేట్మెంట్ చేయడంతో మార్కెట్లో ఇన్వెస్టర్లకు సెంటిమెంట్ అయితే బాగా దెబ్బతీసిందని చెప్పాలి. సో ఓవరాల్గా వాట్ నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకున్నా ఈరోజు నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నట్టుంది. ఇంచుమించు గోల్డ్ చూసుకుంటే 0.6% నెగిటివ్లో ఉంది. సిల్వర్ చూసుకుంటే -2% అయితే నెగిటివ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లు ఏ విధంగా రన్ అవుతాయి, స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఏం చెప్తారు ఈరోజు మార్కెట్ సినారియో చూసుకుంటే నిన్న కొంచెం పాజిటివ్నే వెళ్ళింది ట్రంప్ యొక్క స్టేట్మెంట్తోని. మళ్ళీ యుద్ధాలు అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది, ఈ భయాలు అయితే మార్కెట్లో బాగా కనిపించినాయి. ఏం చెప్తారు సార్? ఓకే, ఇవాళ మళ్ళీ బ్లడ్ బాత్ అంటారు ఇలా జరిగినప్పుడు. అయితే నిన్న పెరిగింది ఏదైతే ఉందో నిన్న మనం ఒకసారి చెప్పడం కూడా జరిగింది. రిలీఫ్ ర్యాలీ అంటారు దాన్ని. అంటే రోజు పెరుగుతూ వచ్చి నిన్న మంగళవారం షార్ట్ కవరింగ్ అనమాట. వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ తోటి రిలీఫ్ ర్యాలీ. అది అక్కడ నిన్న ఉదయం ఎప్పుడైతే ట్రంప్ యుద్ధం ఆగుతుంది అని అన్నాడు, ఇరాన్ వాళ్ళు ఏం లేదు కంటిన్యూ అవుతుంది, మేమేమి అనలేదని డినై చేయడం జరిగింది. కానీ వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ తీసుకోవడం తోటి మన మార్కెట్లు కూడా పాజిటివ్ తీసుకోవడం జరిగింది. నిన్న రిలీఫ్ ర్యాలీ కిందనే లెక్కేసుకోవాలి. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఏదైతే పడటానికి కారణం ఏంటంటే ఇవాళ అసలు బుధవారం వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ అంటే ఏదైతే ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అనమాట. కానీ ఈ రోజు కూడా పట్టడం జరిగింది. దీనికి కారణాలు 7 కారణాలు ఎప్పుడు జనరల్ గా చెప్పేవే మళ్ళీ అవే చెప్తారు. ఎప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది, అది ఆగిపోలేదు కాబట్టి అనేది ఒక రీజన్. నెంబర్ 2, దీంతో పాటు ఎప్పుడైతే యుద్ధం కొనసాగుతుందో మన రూపాయి బలహీన పడిపోతుంది. రూపాయి బలహీన పడిపోతే ఆటోమేటిక్ గా ఎఫ్ఐఎల్ అమ్మేస్తారు. ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే అమ్మటం జరిగిందో నిన్న ఏదైతే పెరిగిందో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉందో క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ దీంతో పాటు జనరల్ గా ఏదైతే ఉందో అంటే ఎప్పుడు కూడా చెప్పే ఈ 5-6 పాయింట్లే ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిపోతుంది. అందుకని మన షేర్ మార్కెట్లు ఫాలో అయినాయని వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఇవాళ రాత్రి పాజిటివ్ లో క్లోజ్ అయినా మనవి మాత్రం నెగిటివ్ లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఈ రోజు అవి నెగిటివ్ లో పోతాయని ముందే సిగ్నల్ అనమాట మంది పడటం. అదొకటి. రెండవది ఈ ఇంకా ఉద్రిక్తతలతోటి ఎవరైతే అంటే మార్కెట్ లో ఏదైతే ఉందో ఈ అనిశ్చిత పరిస్థితులతోటి అంటే మార్కెట్ ఇంకా రాదు అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ తోటి ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, గ్యాస్ ఆల్రెడీ చాలా వరకు హోటల్స్ అవన్నీ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సప్లై బంద్ చేయడం తోటి మెస్సులు ఇవన్నీ బంద్ చేయడం జరుగుతుంది అనేది వార్త. దాంతో ఏమవుతుంది, తర్వాత అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ముందే ఇప్పుడే మార్కెట్లో
ఆ మందం డిస్కౌంట్ చేస్తారు అనమాట. ఇది ఒక రీజన్. ఇప్పుడు ఎంతసేపటికి ఏం చెప్తారంటే పెరిగేటప్పుడు ఒక రీజన్ చెప్తారు, తగ్గేటప్పుడు సపోజ్ ఇదే రీజన్లు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈ రోజు మాత్రం అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ లోనే, అంటే నిఫ్టీ 50 394, 1342, మన బిఎస్సి సెన్సెక్స్ ప్రతిదీ అన్నమాట. అయితే ఏదైతే బాగా ఫాలో అయిందో అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా ఇప్పుడు ఇంకా ఫాలో అవుతాయి. మన పని ఎంతసేపటికి ఆ వాల్యూ ఉన్నాయి చూసుకోవాలి. ఇక మనం చూడవలసింది ఎంతసేపటికి ఏంటిది అంటే ఒక రోజు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది, ఒక రోజు గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతుంది. ఏది మనకి ఛాయిస్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఎప్పుడైనా కానీ రాత్రి అంటే జనరల్ గా మన మార్కెట్ ఇప్పుడు 3:30కి అయిపోతాయి. కానీ ఇప్పటి నుంచి రేపు ఉదయం 9 లోపల ట్రంప్ కానీ ఎక్కడైతే ఈ న్యూస్ ఉంటుందో అది పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, దాన్ని బట్టి మన మార్కెట్లు పొద్దున్నే అనమాట. దీంతో పాటు ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు జరుగుతూ ఉంటాయి, రాత్రికి అమెరికా మార్కెట్లు, ఇవన్నీ ఎలా క్లోజ్ అవుతాయి దాన్ని బట్టి మళ్ళీ మనకు రేపు గురువారం ఉంది. రేపు గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ డే అంటే ఇవాళ పడింది కాబట్టి ఒకవేళ వీలైతే రేపు షార్ట్ కవరింగ్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఏమంటారు ఓపెనింగ్, అది క్లోజింగ్ డే కాబట్టి ఇలా రోజు ఒకటి ఓపెనింగ్ డే, ఒకటి క్లోజింగ్ డే, ఒకటి న్యూట్రల్ డే, లేకపోతే ట్రంప్ న్యూస్ తోటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంటుంది. మన పని ఎంతసేపటికి ఏంది వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని కనుక ఉండగలిగితే ఈసారి మాత్రం చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు భారీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రిజల్ట్స్, ఈ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఈ పెయిన్ ఇప్పుడు తెలియదు, రాను తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి యుద్ధం స్టార్ట్ అయింది ఫిబ్రవరి 28, అంటే వాళ్ళకి 11-12 రోజు. ఈ ఇన్ని రోజుల్లో ఏమైతుంది, రోజు స్లోగా, అంటే క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అనుకోండి, గ్యాస్ ఎఫెక్ట్ అనుకోండి, చిన్నగా హోటల్స్ మూసేయటం, మెస్సులు మూసేయటం, ఇలా క్రూడ్ ఆయిల్ ధరలు పెంచడం, ఒక్కసారిగా $119 ఆల్ టైమ్ హైకి, లైఫ్ టైమ్ హై, న్యూ హైకి వెళ్ళడం జరిగింది క్రూడ్ ఆయిల్. మళ్ళీ చిన్నగా ఏంటిది ఇంకొక న్యూస్ ఉన్నాయి, 2-3 న్యూస్ ఉన్నాయి అనమాట. దాంతో అంటే IEA అని ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనమాట. వాళ్ళ దగ్గర రిజర్వ్ ఉంది బాగా క్రూడ్ ఆయిల్, వాళ్ళు రిలీజ్ చేస్తాం అనేది ఒక న్యూస్. దాంతో కొంచెం క్రూడ్ ఆయిల్ కూడా పడటం జరిగింది. ఇంకా ఈ అమెరికా గోల్డ్ నిల్వలు కూడా, గోల్డ్ సిల్వర్ ఎందుకు పడింది అంటే వాళ్ళు అమెరికాలో గోల్డ్ నిల్వలు ఏదైతే ఉందో వాటిని రీవాల్యుయేషన్ చేస్తారు. అంటే దాని యొక్క వాల్యూని క్యాల్కులేట్ చేసి ఎప్పటికప్పుడు అనమాట, అంటే మన ఆస్తి ఎంత ఉందని ఒక క్యాల్కులేషన్ మాదిరి గోల్డ్ నిల్వలు ఏదైతే ఉందో దాని యొక్క విలువలు మూల్యాంకనం అంటాం. అంటే చేసినప్పుడు ఏమైతుంది, మా దగ్గర ఇంత ఆస్తి ఉంది, మేము ఆర్థికంగా ఇంత బలోపేతంలో ఉన్నామని అనౌన్స్ చేయడం కోసం ఒక నివేదిక అనమాట. మళ్ళీ దీంతో ఏంది, ఈ టెహ్రాన్ మీద ఇరాన్ ఏదైతే, టెహ్రాన్ అనేది ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ అనమాట, ఇది దాని యొక్క ఇరాన్కి. అయితే ఇవన్నీ అనమాట. మళ్ళీ ఏంటిది, మళ్ళీ క్రూడ్ ఆయిల్కి ఏదైతే ఉందో టెక్సాస్ లో రిలయన్స్ వాళ్ళు చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారు అని ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది అని చెప్పేసి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది $300 బిలియన్ అనమాట. వీటన్నిటితోటి కొంచెం క్రూడ్ ఆయిల్ తగ్గింది పొద్దున, కానీ మళ్ళీ ఓవరాల్ గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే ఇక్కడ తగ్గింది సిల్వరు, గోల్డ్ తగ్గింది ఏది మన మార్కెట్లో MCX లో. క్రూడ్ ఆయిల్ మాత్రం పాజిటివ్ లోనే 6% మళ్ళీ ప్లస్ లోనే ఉండటం జరిగింది. ఇతర న్యూస్ ఉంటే పొద్దున మాత్రం డౌన్ లోనే ఉండే క్రూడ్ ఆయిల్, మళ్ళీ ఇప్పుడు 6% క్రూడ్ ఆయిల్ పాజిటివ్ లోనే ఉంది. ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం కొంచెం నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు నేను అంటే చూసుకున్నాం ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ చూసుకుంటే నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఏం చెప్తారు సార్ మళ్ళీ, అంటే మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 70% గోల్డ్ ఇచ్చింది, 120% సిల్వర్ ఇచ్చింది, 120% పైన ఎక్కువ ఇచ్చింది. ఇలాంటి టైంలో ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్రజెంట్ ఆల్రెడీ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, లేకపోతే లాంగ్ టర్మ్ నుంచి గోల్డ్లో అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి, ప్రజెంట్ బై చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? జనరల్గా అంతకుముందు సుంకాలు టారిఫ్లో గొడవ ఉండేది. ఈ సుంకాలు టారిఫ్లు గొడవ ఏదైతే 1 year ప్లస్ ఉందో ఏంటిది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎందుకు నెగిటివ్ లోకి వచ్చింది అంటే, ఒకటి వెనిజులా నుంచి 943 కోట్లంతో సుమారుగా అమెరికాకి బంగారం తరలించడం అనేది ఒకటి. ఇప్పుడు ఎప్పుడైతే ఇరాన్ మీద అమెరికా దాడి, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టారో అప్పుడు జరిగిందంతా ఇప్పుడు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదకి వెళ్ళింది ఆ మళ్ళింపు, అంటే ఆ దృష్టి.
అందుకని ఏమవుతుంది, గోల్డ్ సిల్వర్ మాత్రం ఇప్పుడు ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గి ఓవరాల్ 1%, 1.5%, 2% ఆ మధ్యలోనే అటు ఇటు ఉంటుంది తప్ప పెద్దగా పెరిగేది లేదు, పెద్దగా తగ్గేది లేదు, న్యూట్రల్ గానే ఉంటుంది. మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ సమస్య, ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం మామూలు అయిపోతే మళ్ళీ అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ మామూలుగానే పెరగడం మొదలు పెడుతుంది. ఓవరాల్ గా ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో రెండే అన్నమాట. మనం ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటిదంటే, అన్ని ఫ్లాట్ గా ఉండి మామూలుగా ఉన్నప్పుడు బయింగ్ ఆపర్చునిటీ, ఎప్పుడైతే బాగా పీక్ పోయింది అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, ఇన్నాళ్ళ నుంచి స్తబ్దతగా ఉంది, న్యూట్రల్ ఉంది, మామూలుగా $70-75 అక్కడే ఉండేది, ఒక్కసారిగా వారంలోనే $119 వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఏంటి జరుగుతుంది, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మీదకి వెళ్ళింది. ఈ ప్రపంచ మార్కెట్లు ఏదైతే కమోడిటీస్ ఉందో దాని దృష్టి అంతా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మీద ఉంటుంది. మన పని ఎంతసేపటికేంది, అందరు కూడా ఎలా ఉంటారంటే జనరల్ గా ఏది మూవ్మెంట్ ఉంటే దాని మీద ఉంటారు, కానీ అదంతా ప్యానిక్ చేసి టెంప్ట్ చేసి మళ్ళీ నిన్ను బుక్ చేయటమే. ఎందుకంటే $119 కాగానే $150 అయిపోతుంది క్రూడ్ ఆయిల్. మార్కెట్ ఇట్లా షార్టేజ్ వచ్చింది, ఆ హార్మోన్ జల్సన్ మూసేసిర్రు, ఇక ఇలా ఇలా చెప్పగానే అందరు బయింగ్ లోకి చేస్తారు, మళ్ళీ అంటగడతారు. ఒక్కసారిగా ఇప్పుడు $90 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు, ఈ హార్మోన్ జల్సన్ నుంచి మనకి ఓకే అయింది, మనకి 30 రోజుల వరకు రష్యా నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నమాట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ నిల్వలు. వాళ్ళు ఒక్కసారిగా రిలీజ్ చేస్తామంటారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలు. మళ్ళీ ఇప్పుడు ఒకసారిగా ఆ నిల్వలు కనుక బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ సప్లై పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఈ హర్ముజ్ జల్సంధి నుంచి ఏదైతే ఉందో అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, అంతా కాకుండా మేము ఏదైనా ప్లాన్ చేసి ట్రాన్స్పోర్ట్ కి వీలుగా చేస్తామని అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, ఒక రోజు గుడ్ న్యూస్ ఉంటుంది, ఒక రోజు బ్యాడ్ న్యూస్ ఉంటుంది. గుడ్ న్యూస్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిపోతే, బ్యాడ్ న్యూస్ రాగానే మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెంచడం జరుగుతుంది. మన పని ఎంతసేపటికి ఏంది, ఈ దృష్టి మళ్లించడం కోసం. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఫ్లాట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం, గోల్డ్ సిల్వర్ జీరోలో అయ్యే క్వశ్చన్ ఉండదు. అట్లని బాగా పెరిగే అవకాశాలు కూడా ఏం కనబడట్లేదు. ఇప్పుడు అంతా ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఈ సమస్య పోవాలి, ఈ సమస్య అంతా అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీద దృష్టి ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు ఉదయం అయితే అన్ని మైనసే, క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, అంటే ఇవన్నీ ఏవైతే కమోడిటీస్ లో ఉన్నాయో ఇది అది లేకుండా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొంచెం పాజిటివ్ లోకి వెళ్ళింది, గ్యాస్ కూడా న్యాచురల్ గ్యాస్ 1%, క్రూడ్ ఆయిల్ వచ్చి 2% ప్లస్ లోకి ఉంది. మళ్ళీ అవి అంతే ఉంది, గోల్డ్ 1% మైనస్ లో ఉంది, సిల్వర్ 3% మైనస్ లో ఉంది, కాపర్ 1.5% మైనస్ లో ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారో ఓకే, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏమి. కాకపోతే అంతకు ముందు మాదిరి బాగా పెరగటాలు తగ్గటాలు ఉండవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కింద మామూలుగా వేరే వడ్డీల కింద, అంటే బ్యాంక్ డిపాజిట్లు అనుకోండి, ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. అందుకని ఇన్వెస్టర్లకి నో డౌట్, దానికి ఏమి ఆలోచించక్కర్లేదు. ఎస్ఐపీలు కానీ లేదు, ఫిజికల్ గా కూడా 24 క్యారెట్స్ కాయిన్స్ దొరుకుతాయి, అవి కొనుక్కుంటే ఓకే, నో ప్రాబ్లం. సార్, ముఖ్యంగా రేపు మార్కెట్ అంటే మీరు చెప్పిన ప్రకారం రేపు మార్కెట్ పాజిటివ్గా ఉండొచ్చా? అంటే మీరు ఒక రోజు పాజిటివ్, ఒక రోజు నెగిటివ్ అంటున్నారు. రేపు మాక్సిమం పాజిటివ్ ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎలా అంటే రేపు గురువారం, ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అంతా ఈ రోజు రాత్రి వరకు ట్రంప్ ఏం చెప్తాడో తెలియదు కాబట్టి మనం ట్రంప్ డెసిషన్ బట్టి ఈ రేపు ఉదయం అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లను బట్టి ఇంకొకటి మనకి గురువారం రేపు ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ని మనం ఫాలో అవ్వాల్సిన ఉండదు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే వరల్డ్ మార్కెట్ తోటి నిఫ్టీ మైనస్ అని చూపిస్తుంది. రేపు షార్ట్ కవరింగ్, రేపు గురువారం వీక్లీ బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ డే, అందుకని ఏమైంది మళ్ళీ షార్ట్ కవరింగ్ కూడా అని అంటారు. ఇలా బాగా తగ్గింది కాబట్టి రేపు మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటారు. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఒక విధంగా గెస్ చేయటం, ఎక్స్పెక్ట్ చేయటం వరకే తప్ప ఇప్పుడు ఇవాళ పవర్, ఫార్మా వరకు పాజిటివ్ లోనే ఉన్నాయి. కొంచెం ఏది 30 కంపెనీల్లో ఎన్టీపీసీ ఒకటి, సన్ ఫార్మా, ఆ 30 సెన్సెక్స్ లో ఆ 2 పాజిటివ్ లో ఉన్నాయి. అంటే ఫార్మా కంపెనీలు, పవర్ కంపెనీలు పాజిటివ్ లోనే ఉన్నాయి. రేపు ఉదయం బిఎస్సి సెన్సెక్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే అవకాశాలే సూచనలు అనమాట. ఇదంతా నా అభిప్రాయం అంతవరకే తప్ప కరెక్ట్ గా అయిద్దా అనేది ఏం కాదు. ఎందుకోసం అంటే రేపు వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా తగ్గింది కాబట్టి రేపు షార్ట్ కవరింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఏ రోజుకి ఆ రోజు ప్రాఫిట్ బుకింగ్ కానీ లేకపోతే షార్ట్ కవరింగ్ కానీ. బాగా పెరిగిందా ప్రాఫిట్ బుకింగ్ అంటారు, నిన్న పెంచారు, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఇవాళ బాగా తగ్గించారు, 1342 పాయింట్లు తగ్గినాయి. మళ్ళీ రేపొద్దున ఏం చెప్తారు, ఇదే చెప్పి షార్ట్ కవరింగ్ అంటారు. అంటే ఇది బాటంకి వచ్చింది కాబట్టి బై చేసి పెంచుతారు. ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ రావడం వల్ల
వారంలో 4 రోజులు ఒకటి ఓపెనింగ్ డే, ఒకటి ఎక్స్పైరీ డే, ఒక్కటే న్యూట్రల్ డే ఉంటుంది. సోమవారం ఒక్కటే న్యూట్రల్ డే, మిగిలినవన్నీ కూడా మంగళవారం నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ ఎక్స్పైరీ డే, బుధవారం వచ్చేటప్పటికి ఎన్ఎస్సి నిఫ్టీ ఓపెనింగ్ డే, గురువారం రేపు బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ డే అంటారు, శుక్రవారం వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డే అంటారు. అంటే ఓపెనింగ్ డే ఒక రోజు ఒక మార్కెట్ తీసుకుపోతారు, ఎక్స్పైరీ అయినప్పుడు ఒక మార్కెట్ తీసుకుంటారు, ఒక రోజు నిఫ్టీ, ఒక రోజు బిఎస్సి. అయితే ఇప్పుడు ఎవరికి ఏం లేదు, అంటే న్యూస్ ఏదో ఒకటి పెంచడానికి తగ్గించడానికి కారణాలు ఏంటిది? ట్రంప్ అనే ఒక న్యూస్ ఉంటుంది, ఇరాన్ మీద దాడి అంటారు, లేకపోతే దాడి కొనసాగుతుంది అంటారు, లేకపోతే ఇరాన్ మీద దాడి ఆగిపోయింది అంటారు, లేకపోతే ఇరాన్ వాళ్ళు డినై చేసినాం అంటారు. ఇది ఎవరు అయ్యేంత వరకు మన పని రోజు గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు చూడటమే. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో ఇవన్నీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.